నమో బుద్ధాయ జై భీమ్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఎక్కువ మంది ఈ యూట్యూబ్లో ఎక్కువగా చూస్తున్నాను, సోషల్ మీడియాలో వెజిటబుల్ ప్రోటీన్ కంటే యానిమల్ ప్రోటీన్ నిజంగా మెరుగైనదా అని కొంతమంది ప్రచారం చేస్తుంటే, మరికొంతమంది ఈ వెజిటబుల్ ప్రోటీనే మంచిది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక రకమైన కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. మీరు యానిమల్ ప్రోటీన్ మంచిదని చెప్తే దానికి స్టడీస్ ఉన్నాయి. వెజిటబుల్ ప్రోటీన్ మంచిదని మీకు ఏ మెడికల్ జర్నల్లో ఉందో ఫస్ట్ వాటిని కదా మీరు చెప్పాల్సింది. అవి చెప్పుతూ మీరు ప్రచారం చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే వెజిటబుల్ ప్రోటీన్ కంటే యానిమల్ ప్రోటీన్ నిజంగా మెరుగైందని చాలామంది శాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో చాలామంది వైద్యం మీద చేస్తున్నారు కదా. ఇటీవల కాలంలో ప్లాంట్ బేస్డ్ డైట్, వెజిటబుల్ ప్రోటీన్, వేగాన్ ఆహారం వంటి పదాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్, ఆరోగ్య కార్యక్రమాల్లో మొక్కల ఆధారిత ఆహారమే ఉత్తమమని, జంతు ఆహారం ఆరోగ్యానికి హానికరమని చాలామంది ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గుడ్లు, పాలు, చేపలు, చికెన్, మాంసం వంటి జంతు ఆహారాలే శరీరానికి పూర్తి ప్రోటీన్ అందిస్తాయని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సైన్స్ ఏమి చెప్తుంది? వెజిటబుల్ ప్రోటీన్ నిజంగా సరిపోతుందా, లేక యానిమల్ ప్రోటీను నాణ్యత పరంగా మెరుగైనదా? ఈ ప్రశ్నలకు కేవలం మన సెంటిమెంట్స్, భావోద్వేగం కాదు, మతపరమైనవి కాదు, పోషకాహార శాస్త్రం ఆధారంగా సమాధానం తెలుసుకోవాలి. మన శరీర నిర్మాణంలో కండరాలు, ఎముకలు, చర్మం, రక్తం, ఎముకలు, హార్మోన్లు, రోగ నిరోధక వ్యవస్థ అన్నిటికీ ప్రోటీన్ అత్యంత కీలకమైనది. శరీర కణాలు దెబ్బతిన్నప్పుడు వాటి మరమ్మత్తు కూడా ప్రోటీన్ ద్వారానే జరుగుతుంది. అందువల్ల ప్రోటీన్ లేకుండా ఆరోగ్యకరమైన జీవితం అసాధ్యం. ప్రోటీన్ అనేది అమినో ఆమ్లాలతో నిర్మితమవుతుంది. మన శరీరానికి అవసరమైన 20 అమినో ఆమ్లాలలో 9 అమినో ఆమ్లాలను శరీరం తయారు చేసుకోలేదు. వీటినే ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు అంటారు. ఇవి తప్పనిసరిగా ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. ఇక్కడే వెజిటబుల్ మరియు యానిమల్ ప్రోటీన్ మధ్య ప్రధాన వ్యత్యాసం కనిపిస్తుంది. గుడ్లు, పాలు, చేపలు, చికెన్, మాంసం వంటి జంతు ఆధారిత ఆహారాల్లో ఈ 9 ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు సరైన నిష్పత్తిలో ఉంటాయి. అందువల్ల వీటిని కంప్లీట్ ప్రోటీన్లు అని పిలుస్తారు. కంప్లీట్ ప్రోటీన్స్. శరీరం వీటిని త్వరగా జీర్ణం చేసుకొని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. మరోవైపు పప్పులు, ధాన్యాలు, శనగలు, బీన్స్, వేరుశనగలు, బాదం గింజలు వంటి వెజిటబుల్ ప్రోటీన్ మూలాల్లో నుంచి ప్రోటీన్ ఉన్నప్పటికీ చాలా ఆహారాల్లో 1 లేదా అంతకంటే ఎక్కువ ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు తక్కువగా ఉండవచ్చు. 9 కావాలి మనకి, కానీ వీటిలో 1, 2 ఉంటాయి. అందువల్ల ఒకే రకమైన మొక్కల ప్రోటీన్పై ఆధారపడితే పూర్తి శోషణ అందకపోవచ్చు. అయితే పప్పులు, ధాన్యాలు, గింజలు సరైన కలయికలో తీసుకుంటే ఈ లోటును అధిగమించడం సాధ్యమే అని కొంతమంది చెప్తున్నారు. శాస్త్రవేత్తలు కేవలం ప్రోటీన్ పరిమాణాన్ని మాత్రమే కాదు, శరీరం దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతుందో కూడా పరిశీలిస్తారు. దీనినే జీవలభ్యత, బయో అవైలబిలిటీ లేదా ప్రోటీన్ జీర్ణశక్తి అంటారు. చేపలు, గుడ్లు వంటి జంతు ప్రోటీన్లు సాధారణంగా 95% వరకు జీర్ణమవుతాయి. అంటే మనం తిన్న ప్రోటీన్ మొత్తం శరీరానికి ఉపయోగపడుతుంది. గుడ్లు కూడా 94-98% వరకు జీర్ణమవుతాయి. అందువల్ల గుడ్డును ప్రపంచంలో అత్యుత్తమ
నాణ్యత కలిగిన ప్రోటీన్లలో ఒకటిగా పరిగణిస్తారు. చికెన్, టర్కీ వంటి తక్కువ కొవ్వు ఉన్న మాంసాలలో 90-96% ప్రోటీన్ జీర్ణమవుతుంది. మటన్, ల్యాంబ్ వంటి రెడ్ మీట్, ఎర్ర మాంసాల్లో 92-97% వరకు జీర్ణమవుతుంది. పాలల్లో పన్నీర్ ప్రోటీన్ కూడా 90-95% వరకు శరీరానికి అందుతుంది. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో 88-94% వరకు జీర్ణమవుతుంది. పెరుగు వంటి ఫర్మెంటెడ్ ఆహారాలు కొంతమందిలో పాలు కంటే సులభంగా జీర్ణమవుతాయి. వెజిటబుల్ ప్రోటీన్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. గోధుమ, బియ్యం, ఓట్స్, మొక్కజొన్న వంటి ధాన్యాలలో ప్రోటీన్లు 75-90% వరకు మాత్రమే జీర్ణమవుతుంది. అంటే మొక్కల నుంచి లభ్యమయ్యేట్లో తక్కువ శాతం జీర్ణమవుతుంది. పప్పులు, శనగలు, బీన్స్, బఠానీ వంటి వాటిలో 70-85% వరకే జీర్ణమవుతుంది. బాదం, జీడిపప్పు, వాల్నట్, వేరుశనగ, చియా, అవిస గింజలు వీటిలో శరీరం ఉపయోగించుకోగలదు కేవలం 70-85. సోపు, టెంపే, సోయా ప్రోటీన్ వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు పరిశ్రమల్లో ప్రత్యేకంగా చేయబడటం వల్ల ఫర్మెంటేషన్ వల్ల 80-90% వరకు జీర్ణమవుతాయి. ప్రోటీన్ జీర్ణమవని భాగం పెద్ద పేగుకు చేరుతుంది. చేపలలో కూడా ఈ పరిమాణం కేవలం 1-5% ఉంటుంది. గుడ్లలో జీర్ణం అవ్వని భాగం 2-6% ఉంటుంది. చికెన్లో 4-10% ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో 10% వరకు ఉంటుంది. ధాన్యాల్లో అయితే 10-25% ఉంటుంది. పప్పు ధాన్యాల్లో 30% వరకు కూడా ఉంటుంది. గింజల్లో 30%. జీర్ణం కాని ప్రోటీను పెద్ద పేగుకు చేరవచ్చు. దీనికి కారణం మొక్కలలో ఉండే ఫైబర్, ఫైటేట్స్, లెక్టిన్స్, టాన్సిస్ వంటి సహజ పదార్థాలు. ఇవి మొక్కలకు రక్షణ కల్పించినప్పటికీ ప్రోటీన్ జీర్ణశక్తిని కొంత మేరకు తగ్గిస్తాయి. అయితే నానబెట్టడం, మొలకెత్తించడం, ఫర్మెంటేషన్ చేయడం, సరైన వంట విధానాల ఈ ప్రభావాన్ని గణనీయంగా కొంత తగ్గించగలవు. క్రీడాకారులు, బాడీ బిల్డర్సు, వృద్ధులు, శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న వారందరూ కండరాల బలహీనత ఉన్నవారికి అధిక నాణ్యత కలిగిన ప్రోటీను తప్పనిసరిగా అవసరం. ఇలాంటి సందర్భాల్లో గుడ్లు, పాలు, చేపలు వంటి పూర్తి ప్రోటీన్ మూలాలు వేగంగా శరీరానికి ఉపయోగపడతాయి. అయితే దీనిని ఆధారంగా చేసుకొని వెజిటబుల్ ప్రోటీను పనికిరాదని చెప్పడం కూడా తప్పు. పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, గింజలు, పండ్లు వంటి మొక్కల ఆహారాల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ, రక్తంలో చక్కెర నియంత్రణ, పేగు సూక్ష్మజీవుల సమతుల్యతకు ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా జంతు ఆహారాలను కూడా పరిమితంగా ఆరోగ్యకరమైన విధానంలో తీసుకోవాలి. అధికంగా ప్రాసెస్ చేసిన మాంసం, అధిక ఉప్పు లేదా అధిక కొవ్వు కలిగిన మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువలన ప్రశ్న ఏమిటంటే వెజిటబుల్ ప్రోటీన్ మంచిదా, యానిమల్ ప్రోటీను మంచిదా అనేది కాదు. సరైన ప్రశ్న మన శరీరం అవసరాలకు అనుగుణంగా సమతుల్యంగా ఏ విధంగా ప్రోటీన్ పొందాలి అనేదే ప్రశ్న. పోషకాహార శాస్త్రం ప్రకారం నాణ్యత, పూర్తి అమినో ఆమ్లాల లభ్యత, జీవలభ్యత, జీర్ణశక్తి పరంగా యానిమల్ ప్రోటీన్లకు కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో వెజిటబుల్ ప్రోటీన్కు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. అందువల్ల ఒకదానిని పూర్తిగా గొప్పదిగా
మరొక దానిని పూర్తిగా తక్కువగా ప్రకటించడం శాస్త్రీయంగా సరైంది కాదు. ఒక వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా ఆధారంగా సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ఈ మధ్య కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు కూడా మాంసం గురించి చాలా ప్రశస్తంగా చెప్తున్నారు. చాలా మంచిది, మాంసం రెడ్ మీట్ వద్దు, ఈ యానిమల్ ఫ్యాట్ ప్రోటీన్స్ వద్దని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది యూట్యూబర్స్లో కొంత మత ఆధారంగా, మత విశ్వాసాల ఆధారంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో పర్చూరు మల్లిక్ గారు చాలా స్పష్టంగా యానిమల్ ప్రోటీన్ కూడా తీసుకోండి అలా అని చెప్పి వెజిటబుల్ ప్రోటీన్ మినహాయించగల తక్కువ, ఇది ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లు వెజిటబుల్ ప్రోటీన్ తక్కువగా, మనకి 9 అమినో యాసిడ్లు యానిమల్ ప్రోటీన్ నుంచి వస్తుందన్న విషయాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు. చేపలు తప్పనిసరిగా తినండి. ఈ సమాచారాన్ని విన్నందుకు మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ఈ ఛానల్ని ప్రమోట్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.